ఎవరు మన సునీల్ ఉన్నాడు రా, ఏవిఎస్. ఏదో నోటికి వచ్చిన పేరు చెప్పేస్తామండి. వీళ్ళందరూ కీర్తిశేషులు రచ్చ రవి అంటే ఎలా బాగుండదు కదా. అందుకని ఇటువంటి వాళ్ళందరూ అట్లాంటి చదువుకున్నటువంటి వాళ్ళు, ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు ఈ సినిమా ఇండస్ట్రీలో అప్పటి వరకు బ్రహ్మాండంగా నవ్వించి వదిలిపెడతారంటే నవ్వు ఎక్కడి నుంచో తెలిసిన మనుషులు వాళ్ళు. బాబుమోహన్ ఇప్పుడు ఏదో కమెడియన్ బాబుమోహన్ అన్నాడు. పరువు ప్రతిష్ఠ అనే సినిమాలో బాబుమోహన్ గారి నటన ఒకసారి ఇంటికి వెళ్ళి వీలుంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీరు దాన్ని ఏమంటారు గూగుల్ కొట్టి చూడండి. ఎర్రగూడ అనే సినిమాలో నేను తను ఇద్దరం కలిసి, తను కాటికాపరిగా నేను బ్రాహ్మణుడిగా ఇద్దరం కలిసి గొప్ప స్నేహితుల కింద నటించినటువంటి అద్భుతమైనటువంటి నటన చేసినటువంటి మహానటుడు అతను. అలా కనిపిస్తుంటాడు. కానీ అలా ఏదో సినిమాల్లోకి లేదా రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఆయనలో వచ్చినటువంటి మార్పులు బోర్డని ఉండొచ్చేమో, కానీ నటుడిగా ఒక అద్భుతమైనటువంటి ప్రజ్ఞత కలిగినటువంటి వాడు. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు, కోట శ్రీనివాసరావు పక్కన నిలబడి అతనితో జోడీగా, కోట శ్రీనివాసరావు అంటే వాడు అపర నటరాజు, అటువంటి వాడి పక్కన నిలబడి ఇదిగో బాబుమోహన్ గారు ఉంటేనే బాగుంటుందిరా కోటగాడి యాక్షన్ అని అనిపించుకోగలిగినటువంటి ఇలాంటి వాళ్ళు ఒక ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఒక ఎంఎస్ నారాయణ, ఒక వేణుమాధవ్, ఆ తర్వాత ఒక